హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల వాలిడేషన్ చట్ట సవరణపై సుప్రీంకోర్టులో తాజా సమాచారము అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేది కేవలం ఒక చిన్న సంస్థ కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన దాదాపు 18 పెన్షనర్ల సంఘాల కలయికతో ఏర్పడిన ఒక భారీ సమాఖ్య. ఇందులో రైల్వే, పోస్టల్, డిఫెన్స్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి విశ్రాంత ఉద్యోగుల సంఘాల సంఘ సభ్యులుగా ఉండి అందరి హక్కుల కోసం పోరాడుతున్నాయి. మరి ఈ 18 సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎన్‌సీసీపీఏ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివాదాస్పద వాలిడేషన్ చట్టాన్ని సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతుందని, పాత పెన్షన్ విధానంలో ఉన్న లొసుగులను ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకంటే ముందే ఎస్-30 పెన్షనర్ల అసోసియేషన్ కూడా ఇదే వాలిడేషన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఇది పెన్షనర్లలో ఉన్న తీవ్ర అసంతృప్తికి నిదర్శనము. కేవలం కింది స్థాయి ఉద్యోగులే కాకుండా అత్యున్నత స్థాయి బాధ్యతలు వహించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల ఫోరం కూడా ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని భావించి కోర్టులో సవాల్ చేసింది. ఇంతటి ఉన్నత విద్యావంతులు, చట్టంపై పూర్తి అవగాహన ఉన్నవారు కూడా పిటిషన్ వేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎన్‌సీసీపీఏ నిర్వహించిన అంతర్గత సమావేశంలో కొంతమంది సభ్యులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోర్టుకు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ మరియు పెన్షనర్లందరికీ అసలు వాస్తవాలను వివరించడానికి ఎన్‌సీసీపీఏ ఒక స్పష్టమైన నివేదికను 10 ముఖ్యమైన అంశాలతో విడుదల చేసింది. ప్రభుత్వం మాటల్లో చెబుతున్నది ఒకటే, చేతుల్లో చేస్తున్నది మరొకటి అని వారు ఈ నివేదికలో సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన హామీలను ఎన్‌సీసీపీఏ ఎత్తి చూపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు ఇతర మంత్రులు పెన్షనర్లకు ఎటువంటి అన్యాయం జరగదని, వారి ప్రయోజనాలను కాపాడుతామని బహిరంగంగా ప్రకటించారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చిత్తశుద్ధితో ఉంటే వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షన్ రివిజన్ అనే పదాన్ని ఎందుకు చేర్చలేదని ఎన్‌సీసీపీఏ నిలదీస్తోంది. పాత పెన్షనర్ల గురించి ఎక్కడా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా కేవలం మాటలతో సరిపెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరియు మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ డాక్యుమెంట్లలో అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ పెన్షన్ ఫండ్స్ అనే పదాన్ని వాడటం అంటే పెన్షన్ల పెన్షన్ల కోసం ప్రభుత్వం కేటాయించే నిధులు ఒక భారంగా భావిస్తున్నారా అనే అనుమానం కూడా పెన్షనర్లలో అయితే కలుగుతోంది. మరి ప్రభుత్వం పాత పెన్షనర్ల రిటైర్మెంట్ తేదీని బట్టి ప్రయోజనాలు కల్పించడంలో తమకే తనకే పూర్తి అధికారం ఉంటుందని కొత్త చట్టాలను తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఎవరైనా ఏ తేదీన రిటైర్ అయిన పెన్షనర్లు అందరూ ఒకే తరగతి చెందుతారని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులకు ఇది విరుద్ధంగా ఉంది. ఈ వాలిడేషన్ చట్టాన్ని 1972 నుండి అమలు చేయాలని నిర్ణయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఎన్‌సీసీపీఏ ఆరోపిస్తోంది. 1982లో వెలువడిన చారిత్రాత్మక నకారా గారి తీర్పులో పెన్షనర్ల మధ్య విభజన చేయటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారంగా సమానత్వానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆ తీర్పుని కాలరాసేలా ఉందని, ఇది పెన్షనర్ల ప్రాథమిక హక్కులను హరించడమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (సీఏటీ) నుండి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థానం కూడా తమ అధికారాలను ప్రశ్నించలేదని ప్రభుత్వం భావించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని వారు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పెన్షన్ల విషయంలో ఇస్తున్న హామీలు కూడా నీట మాటల్లాగానే మిగిలాయి. పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం మాజీ కార్యదర్శి శ్రీనివాస్ గారు ఒక వెబినార్‌లో మాట్లాడుతూ పెన్షన్ల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం త్వరలో క్లారిఫికేషన్ ఇస్తుందని చెప్పారు. కానీ ఆ మాట చెప్పి 10 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. సరికదా ఆ అధికారిని ఉన్నట్టుండి రాజస్థాన్‌కు బదిలీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే వారిని ఇలా పక్కన పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశ్యం సంఘ ఏమిటని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విమర్శకులు కొందరు ఇందులో కేవలం క్లర్కులు, కింది స్థాయి వారే ఉన్నారు అని చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎన్‌సీసీపీఐ గట్టిగా తిప్పికొట్టింది. క్యాబినెట్ కార్యదర్శి హోదాలో పనిచేసిన వారు డీజీపీలుగా, ఐఏఎస్ అధికారులుగా పదవీ విరమణ చేసిన మేధావులు కూడా ఈ పోరాటంలో ఉన్నారంటే ఆహ్, ఈ చట్టం వల్ల ఎంత నష్టం జరుగుతుందో అందరూ గమనించాలి. వారికి చట్టంపై తెలియక కోర్టుకు వెళ్ళలేదు. సో, రేపు రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తమ హక్కుల రక్షణ కోసం ఈ అడుగు వేశారని వివరించారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల ఫెడరేషన్ వంటి పెద్ద సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా ఎక్కడా రాతపూర్వకమైన హామీలు ఇవ్వలేదు. పార్లమెంట్‌లో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అని దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. కానీ పెన్షన్ పెరుగుదలపై స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ న్యాయ పోరాటాన్ని పర్యవేక్షిస్తున్నాయి. వ్యక్తులు చేసే విమర్శల కంటే 18 సంఘాలు కలిసి తీసుకున్న ఈ సామూహిక నిర్ణయం పెన్షనర్ల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని ఎన్‌సీసీపీఏ స్పష్టం చేసింది. చివరగా ఢిల్లీ హైకోర్టులో ఎస్-30 సంఘం వేసిన కేసులో జరుగుతున్న పరిణామాలు కూడా పెన్షనర్లకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని, వారి ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఈ పోరాటం అనివార్యమని వారు తేల్చి చెప్పారు.